చూడండి ఫ్రెండ్స్, సూదులు అనేవి ఎన్ని రకాలు, అసలు సూదులు ఎలా పనిచేస్తాయి, దీంట్లో ఉన్న ఫార్ములాతో సహా చెప్తాను. పూర్తిగా వీడియో చూడండి. సూది ఎలా కుట్టాలి, ఏంటి అసలు టెక్నిక్స్ అన్నీ తెలిసిపోతాయి. చివరి దాకా వీడియో చూడండి. ఈరోజు నేను సూదుల గురించి మంచి టెక్నిక్స్ అనేది చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి. సూదులు అనేవి మేము అందజేసే ముంబై సూదులు ఎలా వస్తాయి అనేది చెప్తాను. ఏ సూది దేనికి యూజ్ అవుతుంది అనేది కూడా చెప్తాను. అసలు ఏ సూదిని ఎలా సరి చేసుకోవాలనే విషయం కూడా చెప్తాను. మెకానిజం కూడా చెప్తాను. ఈ మూడు విషయాలు మీరు తెలుసుకుంటే గ్యారెంటీగా సూదులు అనేవి సరి చేసుకోవడం వచ్చేసింది అనుకోండి, మీకు ఏ ప్రాబ్లం ఉండదు. ఇక కుట్టడంలో ఇబ్బంది పడడంలో ఉండదు. ఇది వీడియో అనేది సూదుల గురించి పూర్తిగా చివరి వరకు చూడండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఇప్పుడు చూడండి, ఈ ఏదైతే మేము పంపించే సూదులు అనేవి ఇలా ఉంటాయన్నమాట. పేపర్ మీద ఇక్కడ మీకు అడ్రస్ అనేది వస్తుంది. మా అడ్రస్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇదంతా మీకు కొరియర్ ద్వారా అనేది పంపిస్తాం అనమాట. హై క్వాలిటీ ముంబై సూదులు అవి ఎలా ఉంటాయి అనేది కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి, నేను కత్తెరతో అనేది కట్ చేస్తున్నాను. కట్ చేసి ఇదంతా నేను సూదులు ఎలా ఉంటాయి లోపల అనేది కూడా చూపించేసి ఆ క్వాలిటీ సూదులు ఎలా వాడాలి, అసలు ఆ సూదుల్లో ఒక మెకానిజం ఉంది, దాన్ని కూడా ఎలా సరి చేసుకోవాలనేది కూడా చూపించేస్తాను. దీంట్లో నుంచి నేను సూదులు అనేవి తీస్తున్నాను అనమాట. తీస్తుండే ఈ సూదులు చూడండి, ఇలా అనేది సూదులు అనేవి లోపల నుంచి అనేది ఇలా బయటికి వచ్చేసాయి అనమాట. ఈ దీంట్లో సూదులు అనేవి ఉంటాయి. మీకు ఎన్ని సెట్లు కావాలన్నా అన్ని సెట్లు అనేవి మీరు తెప్పించుకోవచ్చు. ఇలా అనేది సూదులు అనేవి నేను తీసేసిన తర్వాత ఈ సూదుల్లో ఏంటంటే ఇప్పుడు ఏమనేది ఏ సూదులు ఉంటాయి, సెట్టు సూది అనమాట. సెట్టు సూది అంటే ఏంటి, ఒక సెట్టు సూదులు ఇవి ఒక సెట్టుకి 4 ఉంటాయి అనమాట. ఇప్పుడు చూడండి, చాలామంది నాకు క్వశ్చన్ చేస్తుంటారు, దారాలు సూదులకి చుట్టి వస్తాయా అని అడుగుతుంటారు. అవునండి, దారాలు మేము సూదులకి చుట్టే ఇస్తామన్నమాట. ఎందుకంటే ఎక్కడ ఇబ్బంది పడకుండా ఇలా అనేది ఈ దారం అనేది కట్ చేసుకోవాలి. ముందు కట్ చేసుకుని ఇలా ఓపెన్ చేసుకోవాలన్నమాట. మీ కత్తెరతో జాగ్రత్తగా ఇలా ఓపెన్ చేసుకుంటే ఇది ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అవ్వగానే మీరు ఈ దారం అనేది విప్పేసి నీట్గా అనేది ఈ దారం అనేది ఇలా విప్పేసి చివరి దాకా ఇలా అనేది తీసేసి కరెక్ట్గా ఈ దారంతో ఇలా నీట్గా మొత్తం విప్పేసిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇవి ఏంటంటే సూదులు అనేవి దీంట్లో ఉంటాయన్నమాట. అది పేపర్లో ఇలా చుట్టి పంపిస్తాము. ఇప్పుడు చూడండి, ఈ సూదులు అనేవి వచ్చేసాయి కదా. ఈ సూదులు అనేవి ఇలా తీసిన తర్వాత ఏ సూది దేనికి వాడాలనేది ముందు తెలుసుకున్న తర్వాతే ఈ వర్క్ అనేది చేసి చూపిస్తాను. తర్వాత అసలు సూదుల్ని ఎలా సరి చేసుకోవాలనేది కూడా చెప్తాను అనమాట. ఇప్పుడు ఫస్ట్ అనేది సూదులు అనేవి ఇక్కడ నేను పెట్టేశాను అనమాట. చూడండి, దారాలు చుట్టి ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే సూదుల్లో ఏంటంటే ఇది ఒక్క దారంతో నడిచే సూది. ఇది ఒక్క దారమే వాడాలి. మీరు జరీ వాడినా, సన్న జరీ వాడినా, లేకపోతే కాటన్ దారం వాడినా, మెటీరియల్ సూదిలాగా చిన్న మెటీరియల్ వేసుకోవాలన్నా ఈ సూది వాడాలి. ఈ సూది దేనికి అన్ని మెటీరియల్స్ అనేవి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జర్దోసి ఉంది, ఈ జర్దోసి మొత్తం కుట్టడానికి ఈ సూదియే, ఈ పొడవుగా ఉండే సూది మాత్రమే. అర్థమైంది కదా. ఈ పొడవైన సూది అనేది జర్దోసికి వాడాలి. ఓకేనా, ఆల్ జర్దోసికి లేదా ఆల్ మెటీరియల్స్కి ఈ పొడవైన సూది. ఇప్పుడు చూడండి, షుగర్ బీట్స్ ఆల్ మెటీరియల్స్ అనమాట. జర్దోసి అన్నీ కలిపి ఈ సూదే వాడాలన్నమాట. అర్థమైంది కదా. అన్నీ కలిపి అంటే ఆల్ మెటీరియల్స్ అనేవి ఈ సూదే వాడాలి. ఓకేనా, అంటే మీకు టోటల్ మెటీరియల్ అనేది వాడాలన్నమాట ఈ సూదికి. ఈ సూది ఏంటి, సింగిల్ దారం. మీకు సింగిల్ దారం అనేది కాటన్ దారం అయినా, సిల్క్ థ్రెడ్ అయినా, లేకపోతే చిన్న మెటీరియల్స్ అయినా. ఇప్పుడు 2 పూసలు తీసుకుని ఒక చమ్కీ వాడడం కానీ, చిన్న జర్దోసి ముక్కలు కుట్టి ఈ వర్క్ అంతా స్టార్టింగ్ ఎవరైతే ఈ సూదిని హ్యాండిల్ చేయలేని వాళ్ళు ఈ సూది అనేది వాడాలన్నమాట. అంటే స్టార్టింగ్ మొదలు పెట్టే వాళ్ళకి ఇది అనుకూలంగా ఉంటుంది పట్టుకోవడానికి. ఇది అయితే కొంచెం మీకు ఇబ్బంది పెట్టిద్ది అనమాట. ఇలా అన్బ్యాలెన్స్ అవుతుంటుంది సూది. అందువల్ల దీనికన్నా ఇది ఫస్ట్ స్టార్టింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని వాడడం బెటర్ అనమాట. ఇది మీకు ఎల్లప్పుడూ వర్క్ చేసే సూదులు అనమాట. 2 దారాలతో సిల్క్ థ్రెడ్, లోడింగు, ఎన్నో వర్క్స్ ఉంటాయన్నమాట మార్కెట్లో. అవన్నీ వర్కులు చేసే సూది ఇది. అర్థమైంది కదా. ఎక్కువగా 65% వర్క్ అనేది ఈ సూదితోనే అయింది. ఈ సూదితోనే 65% అనేది అవుతుందన్నమాట. ఇవి 2 దారాలతో నడిచే సూదులు. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఎప్పుడు ఒక పాయింట్ గుర్తించండి. ఇది మెటీరియల్ సూది అని చెప్పాను కదా, పొడవు సూది అనేది మెటీరియల్ వాడే సూది. ఏ మెటీరియల్ అయినా దీంతోనే వాడాలి. కాకపోతే మీరు కాటన్ దారంతోనే మెటీరియల్ అనేది కుట్టాలన్నమాట. ఏ వర్క్ అయినా లైఫ్ లాంగ్ అనేది కాటన్ దారంతోనే కుట్టాలి. ఈ కాటన్ దారం అంటారు. ఈ కాటన్ దారం అనేది కుట్టేటప్పుడు ఇలా వదిలేస్తుంది, మీకు ఇబ్బంది పెట్టేస్తుంది. ఇలా కుడుతున్నారు, ఒక్కొక్క చోట దారం వదిలేస్తుంది, ఇలా పోగులు వస్తుంది. ఈ పోగులు వస్తున్న దాన్ని సరి చేసుకోవడం అనేది కూడా నేను చూపిస్తాను. ఇది అందరూ సరి చేసుకోవాల్సిందే. ఏ వర్కర్ అయినా ఈ సూదిని సరి చేసుకుంటారు. అది ఎలా అనేది చూపిస్తాను. చూడండి, మా
సూది అనేది ఇలా ఉంటుందన్నమాట. మీ చేతిలో వచ్చినప్పుడు సూది ఇలా ఉంటుంది. దాన్ని ఏం చేయాలంటే సూదిని మీరు కరెక్ట్గా ఇలా కొంచెం మీ వైపుకి ఇలా వంచుకోవాలి. ఆ దారం అనేది లోపల వెళ్ళి ఇలా కూర్చుంటుందన్నమాట. ఇక్కడ ఏంటంటే దారం ఇక్కడ పడి పోగులు పోగులు వచ్చేస్తుంటుంది. ఈ మూతి మీద కొంచెం లైట్గా పడి సూది యొక్క ముక్కు మీద పడి కొంచెం కొంచెం ఇది పోగులు వచ్చేస్తుంటాయి. మీరు అందుకని కొంచెం బెండ్ చేసుకోవాలి సూదిని. ఇలా 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 ఉన్న సూదిని కొంచెం ఇలా అనేది మీ వైపుకి లైట్గా బెండ్ చేసుకోవాలి. చేసుకుంటే ఆ దారం లోపలికి వెళ్ళి కూర్చుంటుంది. ఇది మెయిన్ అన్నమాట. ఇది మెకానిజం. ఏదైనా కొత్త సూదులు తీసుకున్నప్పుడు మీరు చెక్ చేసుకోవాలి. చూడండి కుట్టేటప్పుడు మీకు సూదిలో ఒక పొరలు అనేవి వచ్చేస్తున్నాయి. ఇలా ఇలా అనేది సరిగ్గా రాట్లా, సింగిల్ దారం అనేది కరెక్ట్గా రావట్లేదు. చూడండి పొరలు వచ్చేస్తున్నాయి, చూసారా? ఇలా అనేది వచ్చేస్తున్నాయి. మళ్ళీ దారాలు చూడండి ఇరిగిపోతున్నాయి, ఎలాగ అయిపోతున్నాయి. ఇప్పుడు సింగిల్ అనేది ఇలా కరెక్ట్గా రావాలి. ఈ సింగిల్ దారం అనేది కరెక్ట్గా మీకు సూదిలో నుంచి బయటికి రావాలన్నమాట. కరెక్ట్గా రావాలి. ఇది మీరు చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇది చూడండి కరెక్ట్ దారం అనేది వచ్చింది. ఇక్కడ నుంచి చూడండి పొరలు వచ్చాయి, ఇరిగిపోయి వచ్చింది దారం. అలా రాకుండా కరెక్ట్గా రావాలంటే ఇప్పుడు ఈ సూదిని నేను వంచుతాను అనమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా? ఈ ముక్కు అనేది, ఈ ముక్కుని నేను కొంచెం మీ వైపుకు అనేది వంచుతాను. ఈ మూతి వైపు అనేది కొంచెం ఇటువైపు వంచాలన్నమాట. అది వంచి చూపిస్తాను. చూడండి సూదిని కొంచెం వంచాను మా వైపుకి. ఇప్పుడు అనేది దారం వదలదు. చూడండి నీట్గా అనేది దారం ఎలా ఉందో అలా వచ్చేస్తుంది. చూడండి ఎలా ఉందో అలా వచ్చేస్తుంది. పోగులు రావట్లేదు, చూసారా? పోగులు అనేవి ఎక్కడ రావట్లా. ఇలాగే అనేది మీరు ఈ కరెక్ట్గా దారం అనేది కుట్టడం వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఫస్ట్ మెటీరియల్ సూది అనేది మెయిన్ ఏంటంటే ఇలా చెక్ చేసుకోవాలి. ప్రతి సూది కూడా అలాగే చెక్ చేసుకోవాలి. దారం అనేది పోగులు వస్తుందా లేదా అనేది చూసుకోవాలి. వస్తుందంటే కొంచెం సూది మీ వైపుకు వంచాలన్నమాట. వంచి సరి చేసుకోవాలి. ఇప్పుడు చూడండి నేను ఇక్కడ కుడుతున్నాను. కుట్టే కొద్దీ ఎక్కడ మీకు పొరలు అనేవి రాట్లా. దారాలని తెగిపోవడం కానీ ఊలుగా కానీ రావట్లేదు, నీట్గా వస్తుంది. ఇప్పుడు ఈ సూది అనేది సక్సెస్ అన్నమాట. చూడండి సూది అనేది దారం వదలదు. ఎప్పుడైతే మీరు ఈ సూదిలో అనేది మీ వైపుకు వంచుతారో అప్పుడు సూది అనేది దారం వదలదు. కుట్టే కొద్దీ వెళ్తూనే ఉంటుంది. పైకి వెళ్ళిపోవాలి చైన్ స్టిచ్ అనేది. ఇలా వెళ్ళిపోయి ఇలా 3 దారాలు అనేవి వేసి ఇలా వెనకాలనేది 2 కుట్లు వచ్చి మళ్ళీ పైకి అనేది 2 కుట్లు వచ్చి ఇలా మీరు ఈ సూదులు అనేవి మీరు సెట్ చేసుకోవాలి. ఏ వర్కర్ అయినా మగ్గం వర్క్ చేసేవాళ్ళు ఇలాగే సెట్ చేసుకుంటారు. ఈ పాయింట్ అనేది ఖచ్చితంగా గమనించాలి. మళ్ళీ సూది మీకు ఊలు వచ్చేస్తుంది, ఇబ్బంది పెట్టేస్తుంది అంటే ఇక మీరు దాన్ని సెట్ చేసుకోకపోతే ఆ సూదులు అనేవి మీకు వేస్ట్, ఇంకా పనికి రాలేదని చెప్పి మీరు పారేస్తారనమాట. అందుకనే ఈ సబ్జెక్ట్ అనేది చేయడానికి కారణం. చూసారా ఎంత ఈజీగా వచ్చింది లోడింగ్. ఇంకా మీకు సూది అనేది దారం వదిలేస్తుంది, ఊలుగా వస్తుందంటే కొంచెం ఇంకా వంచండి, మీ వైపుకి కొంచెం డౌన్ చేయండి. ఓకేనా? వంచితే అప్పుడు సక్సెస్ అయిపోతుంది. ఇంకోటి చూడండి ఇది ఒక్క దారంతో నడిచే సూది అనమాట. ఒక్క దారం అంటే మెటీరియల్ కూడా యూజ్ చేయవచ్చు, లేదా కాటన్ దారం కానీ మీకు సిల్క్ థ్రెడ్ అయినా కానీ సింగిల్ థ్రెడ్ అనేది కుట్టవచ్చు అనమాట. సింగిల్ థ్రెడ్తో అనేది కుట్టే దారం సూది అనమాట. ఇది ఎందుకు వాడతారు? ఇది స్టార్టింగ్ ఎవరైతే వర్కర్స్ ఉంటారో వాళ్ళు ఈ మెటీరియల్ సూదిని కంట్రోల్ చేయలేరు. అందుకని స్టార్టింగ్ అనేది దీంతో మీరు ఇలా ప్రాక్టీస్ చేస్తే మీరు చూడండి సింగిల్ థ్రెడ్తోనే కుడుతున్నాను నేను కాటన్ దారంతో. ఇలా అనేది చేసుకోవడం కానీ లేకపోతే చిన్న మెటీరియల్స్ కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా నేను చెప్తాను చూడండి. ఇప్పుడు సూదులో నుంచి నేను పూసలు అనేవి దీంట్లో మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులని తెప్పించాం. అవి పచ్చి సూదులుగా తేలాయి. ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ప్రత్యేకత అలాంటిది. ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు. ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా 100% లైక్ చేస్తారు. దీనిలో స్మూత్నెస్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు 30 రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక 8 రోజుల నుంచి 12 రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు. ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్. అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం. ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ SMS అనేది చేయండి. ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు. చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు, అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్. దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు, వర్క్ అనేది తొందరగా రాదు. ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది. తీసుకున్నాను ఇది ఒక్క దారంతో నడిచే బ్లూ మార్కింగ్ సూది అనమాట. దీంట్లో అనేది నేను తీసుకుని ఇలా అనేది నీట్గా పైకి వెళ్ళిపోయి కరెక్ట్గా ఇలా వెళ్ళి 1-2 కుట్లు వేసి ఇలా 3 బీట్స్ అనేవి వేసాను వెనకాల అనేది వచ్చేసాను అనమాట. ఇలా అనేది చిన్న మెటీరియల్స్ అనేవి చిన్న జర్దోసి ముక్కలు, ఒక చమ్కీ అలా తీసుకుని ఈ వర్క్ అంతా కుట్టేయవచ్చు అనమాట. ఇలా అనేది ఒక్క దారంతో నడిచే సూది అనేది బాగా యూజ్ అవుతుంది. సిల్క్ థ్రెడ్తో కూడా మీరు లోడింగ్ అనేది కూడా కుట్టవచ్చు. సిల్క్ థ్రెడ్ అనేది కూడా యూజ్ చేసుకుని ఈ పానీ వర్క్లు కానీ కాశ్మీరీ వర్క్ అంటారు, సిల్క్ థ్రెడ్తో సింగిల్ థ్రెడ్తో చేస్తారు. సింగిల్ దారంతో సిల్క్ థ్రెడ్తో చేస్తారు. ఈ బ్లూ కలర్ సూది అనేది దానికే యూజ్ అవుతుంది అనమాట. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, దీని గురించి కూడా మీకు తెలిసిపోయింది కదా. ఇప్పుడు
చూడండి ఫ్రెండ్స్, ఇది 2 దారాలతో నడిచే సూదులు అనమాట. ఈ 2 దారాలతో నడిచే సూదులు ఇవి సిల్క్ థ్రెడ్‌తో చేసే వర్క్ అనమాట. ఈ 2 దారాలతో అనేది ఈ వర్క్ అంతా కుట్టడమే. 65% దీని పాత్ర ఉంటుంది. అసలు ఏంటి ఎలా అనేది కూడా ఇది కుట్టి చూపించేస్తాను. ఈ 2 దారాలతో నడిచే సూదితో ఈ 2 దారాలు కలిపి నేను కుట్టి చూపిస్తాను చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అనేది మీరు 2 దారాలతో సూదులు అనేవి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. 2 దారాలు కలిపానమాట. కలిపి వెనకాల 2 కుట్లు, బయట 2 కుట్లు. ఏ సూదులైనా మీరు జరీ కుట్టాలన్నా, లేకపోతే జరీ కుట్టాలన్నా, లేకపోతే ఏ వర్క్ చేయాలన్నా ఈ 2 దారాలతో నడిచే సూది అనేది యూజ్ అవుతుంది. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దారం వదిలేస్తుంది అంటే కొంచెం మీ వైపుకి సూది అనేది వంచండి, దాన్ని సరి చేసుకోండి చాలు. ఇక మీకు వర్క్ అనేది మీకు 3 రోజులు అనేది పడుతుంది అనమాట. ఒక సూది అనేది మీకు హ్యాండ్కి సెట్ అవ్వాలంటే కుట్టే కొద్దీ 3 రోజుల్లో మీకు సెట్ అయిపోతుంది. సెట్టింగ్ సూది అయిపోతుంది. సెట్టింగ్ సూది అయిపోయిన తర్వాత మీరు ఒక వర్కర్ దగ్గర మీ సూది ఇవ్వండి, నాకు కావాలి అంటే వాళ్ళు ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు? సెట్టింగ్ చేసుకుని ఉంటారు, వాళ్ళకి అలవాటు అయిపోయి ఉంటుంది. అలా అనేది మనం దీన్ని కుట్టి అలవాటు చేసుకోవాలి 3 రోజులు. తర్వాత మీకు ఎక్సలెంట్ అనేది అయిపోతుంది. చూసారు కదా ఈ 2 దారాలతో నడిచే సూది ఎలా కుట్టానో. ఇవన్నీ ఎన్ని సూదులు వస్తాయంటే, ఈ మెటీరియల్ అనేది మీకు తెలిసిపోయింది కదా. ఫస్ట్ మెటీరియల్ మీరు ఏ మెటీరియల్స్ అయినా కుట్టవచ్చు. రెండోది సింగిల్ థ్రెడ్ దారంతో అనేది మీరు కుట్టవచ్చు, లేదా అక్కడక్కడ కొంచెం మెటీరియల్ అనేది చాలా వరకు మెటీరియల్ వర్క్ కూడా చేసుకోవచ్చు. ఇది 2 దారాలతో లోడింగ్లు కానీ, జరీ వర్కులు కానీ ప్రతిదీ దీంతోనే ఈ సూదితోనే, ఒక దారంతో ఈ 2 దారాలతో నడిచే సూదితోనే చేయాలన్నమాట. దీనికి ఏ మార్కింగ్ ఉండదు, ప్లెయిన్గా ఉంటుందన్నమాట. చూడండి మొత్తం సెట్ అనేది వచ్చి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మెటీరియల్ సూది అనమాట. ఇది 2 దారాలతో నడిచే సూదులు 2 వస్తాయి. ఇది ఎక్కువ వర్క్ అనేది దీంతోనే చేయాలి. సింగిల్ థ్రెడ్తో చేసే వర్క్ సూది అనమాట. ఇది సింగిల్ దారంతో నడిచే సూది ఇది. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే మీరు ఈ ఒక్క సెట్ అనేది వస్తుంది. మీకు కావాలంటే ఒక్క సెట్ తెప్పించుకోవచ్చు, లేకపోతే ఒకే కొరియర్లో 2 సెట్లు తెప్పించుకోవచ్చు. ఒక్క సెట్ కావాలంటే ఒక్క సెట్ తెప్పించుకోవచ్చు, 2 సెట్లు తెప్పించుకోవచ్చు. మీకు 2 సెట్లు తెప్పించుకుంటే 1 ఇయర్ అనేది వచ్చేస్తాయి అనమాట. రెండో విషయం గమనించండి, ఈ సూది అనేది ఎక్స్ట్రా తెప్పించుకోండి. ఎందుకంటే చాలామంది బరువు వేసేసి సూదులు ఇరగొట్టేస్తారు, హ్యాండ్ ఫ్రీ అవ్వదు కొత్తలో నేర్చుకున్న వాళ్ళకి. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఒక సెట్ సూదితో పాటు ఇంకో సూది అనేది ఎక్స్ట్రా తెప్పించుకోండి. మీకు ఇక మాట్లాడే పని ఉండదు. ఇక ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా చక్కగా చివర్లో ఉన్న వీడియో అనేది చూడండి. చివర్లో నంబర్స్కి కూడా మీరు కాంటాక్ట్ చేయగలరు. తర్వాత మా దగ్గర అన్నిటికీ సరిపోయే డిజైన్ పేపర్స్ ఉన్నాయి. అన్ని మెజర్మెంట్స్కి సరిపోయే డిజైన్ పేపర్స్ కూడా ఈ సూదులతో పాటు తెప్పించుకోవచ్చు. ఒకే కొరియర్ ఛార్జ్లో అన్నీ వచ్చేస్తాయి. ఒకే కొరియర్ ఛార్జ్లో సూదులు, డిజైన్ పేపర్స్ అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. మరిన్ని వివరాల కోసం చివర్లో ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మగ్గం వర్క్ అనేది యాప్ ద్వారా మీరు ఒక వర్కర్ అవ్వడమే కాకుండా నలుగురికి వర్క్ నేర్పించే స్థాయిలో అనేది వెళ్తారు. దానికి సంబంధించిన వీడియో అనేది ఇప్పుడు వస్తుంది చూడండి. ఈ సూదుల గురించి, ఈ డిజైన్ పేపర్ గురించి మీకు పూర్తి వీడియోతో సహా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద ఉన్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. సూదులు కావాలి, డిజైన్ పేపర్స్ కావాలని చెప్పి మేము పూర్తి వివరాలు అనేవి ఇచ్చేస్తాం అనమాట. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఆరివర్క్ యాప్ అనేది ప్లేస్టోర్లో వెళ్ళి ఇలా ఉంటుందన్నమాట. దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. దీంట్లో ఫ్రీ డెమో క్లాసెస్ ఉన్నాయి. ఫ్రీ డెమో క్లాసెస్ ఎలా చూడాలో చెప్తాను చూడండి. పక్కన వీడియో కనిపిస్తుంది చూసారా, దీనికి సూదికి దారం అనేది ఎలా అందించాలి, ఎటువైపు పైన తిప్పాలి అంతా అనేది ఈ ఫ్రీ డెమో క్లాసెస్లో ఉన్నాయన్నమాట. ఈ కోర్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది బొంబాయి కోర్స్ అనమాట. బొంబాయిలో ఎలా అయితే నేర్పించామో అది తెలుగులో ఉంటుంది. మీరు 100% గ్యారంటీగా నేర్చుకుంటారు. 360 వీడియోస్ ఉంటాయి ఈ కోర్సులో. కాకపోతే దాంట్లో మెయిన్ క్లాసెస్లో 9 క్లాసెస్ కంప్లీట్ చేస్తే బయట నుంచి వచ్చే బ్లౌజ్ కూడా మార్కింగ్ చేసుకుని, డిజైన్ గీసుకుని, ప్రింట్ వేసుకుని, మీరే ఒక డిజైన్ తయారు చేసుకుని నెక్ మొత్తం ప్రింట్ వేసుకోవడంతో సహా ప్రతిదీ వచ్చేస్తుంది మీకు. ఇక్కడ చూడండి పక్కన చూపిస్తున్నాను యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఎలా అనేది. ఇక్కడ చూడండి అలౌ అనేది కొట్టిన తర్వాత మీరు మీ నంబర్ కొట్టిన తర్వాత మీరు ఫస్ట్ రిజిస్టర్ అయిపోవాలి, తర్వాత లాగిన్ అవ్వాలి. లాగిన్ అయినప్పుడు మీ నంబర్ కొట్టి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది 4 నంబర్స్ వేయంగానే ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇది ఓపెన్ అయిపోయిన తర్వాత ఫ్రీ క్లాసెస్ ఎలా చూడాలనేది ఇక్కడ మాన్యువల్ ఉంటుంది చూడండి కింద. ఈ కోర్స్ వల్ల ఏంటంటే చాలామంది వర్క్ నేర్చుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయిలో రావడమే కాకుండా షాపులు పెట్టుకుని రోజుకి 1500 నుంచి 2000 సంపాదించుకునే స్థాయిలో వచ్చారనమాట. అంటే ఒక బ్లౌజ్కి మార్కింగ్ ఎలా చేసుకోవాలి, డిజైన్ ఎలా తయారు చేసుకుని ప్రింట్ వేసుకోవాలి, ప్రతిదీ ఈ కోర్సులో ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి ఫ్రీ డెమో క్లాసెస్ అనేవి మీరు దీంట్లోకి వెళ్ళి ఎలా చూడాలని చూపిస్తున్నాం. రికార్డెడ్ నొక్కంగానే మీకు తెలుగు క్లాసెస్ 4 ఉంటాయి. అవి కంపల్సరీగా చూడండి మై డియర్ ఫ్రెండ్స్. ఇది బొంబాయి కోర్సు, ఇది గ్యారంటీ కోర్స్ అనమాట. మగ్గం వర్క్ కోర్స్ అనేది 3200 పెట్టి కోర్స్ తీసుకుంటే
మీకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా వస్తుంది. అంటే మీరు పెయింటింగ్ పూర్తిగా నేర్పించడమే కాకుండా మగ్గం వర్క్ ఎలా చేయాలనేది కూడా నేర్పించాము. మీకు 100% గ్యారంటీ. ఎందుకంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా చాలామంది వర్క్ నేర్చుకుని సక్సెస్ అయ్యారు కాబట్టి ఈ విషయం అనేది తెలియపరచడం జరుగుతుంది. మీరు ఎటువంటి డౌట్స్ ఉన్నా, మగ్గం వర్క్ హై క్వాలిటీ ముంబై సూదులు కావాలన్నా, డిజైన్ పేపర్స్ కావాలన్నా, మగ్గం కావాలన్నా, ఆల్ మెటీరియల్స్ 34+ మెటీరియల్స్ మీకు కావాలన్నా ఇప్పుడు వచ్చే నంబర్కి మీరు చక్కగా కాంటాక్ట్ చేయండి. మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి, యాప్ లింక్ పెట్టమన్నా పెడతాం మేము. లేదా మీరు డిజైన్ పేపర్స్ గురించి అయినా, సూదుల గురించి అయినా ఏదైనా కూడా ఈ నంబర్కి, ఈ 2 నంబర్లకి కూడా మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే, మగ్గం వరకు యాప్ లింక్ పెట్టండి సార్ అని చెప్పి మెసేజ్ చేసినా, సూదులు కావాలి అని చెప్పి చేసిన, డిజైన్ పేపర్స్ అందరికీ సరిపోతాయి. డిజైన్ పేపర్స్ అనమాట, కేవలం 50 రూపాయలు మాత్రమే ఒక డిజైన్ పేపర్ వచ్చి. అవి కావాలన్నా, మగ్గం కావాలన్నా, ఏది కావాలన్నా ఈ 2 నంబర్స్కి మీరు చక్కగా వాట్సాప్లో మెసేజ్ చేయండి, లేదా డైరెక్ట్ కాల్ చేయండి. మేము పూర్తి వివరాలు అనేవి చెప్పడం జరుగుతుంది. చూడండి, మా మగ్గం వర్క్ కోర్సులో జాయిన్ అవ్వడం వల్ల మీరు బెనిఫిట్స్ ఏంటంటే, మీరు 7 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది కేవలం 17 వీడియోల్లో తీసుకొచ్చాం. సూది, ఒరిజినల్ సూది ఎలా గుర్తుపట్టాలి, దారం ఎలా అందించాలి, సూది దారం వదిలేస్తుంటే ఆ మెకానిజం ఎలా చేయాలి, ప్రతిదీ కూడా చాలా వివరంగా ఉంటుంది మా కోర్సులో. దాంతోపాటు మీరు కోర్స్ అయిపోయిన తర్వాత 4 నెలల తర్వాత మాకు కాల్ చేసి, సార్ బిజినెస్ చేసుకోవాలనుకుంటున్నాం, మగ్గం వర్క్ నలుగురికి నేర్పించాలనుకుంటున్నాం, ఎలా నేర్పించాలి, లేదా బయట నుంచి ఆర్డర్స్ అనేవి ఎలా రావాలి, ప్రతిదీ కూడా మమ్మల్ని అడిగి కాంటాక్ట్ చేయవచ్చు. ప్రతిదీ కూడా మేము ఇలా వర్క్ నేర్పించేసి వదిలేయడం జరగదు. ప్రతిదీ కూడా మీకు సలహా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి డౌట్ని కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. జస్ట్ ఒక్క బ్లౌజు సంబంధించిన డబ్బులు మాత్రమే ఇక్కడ పెట్టేది మీరు ఈ కోర్సులో. కాకపోతే మీకు లైఫ్ లాంగ్ అనేది ఇన్కమ్ అనేది, సోర్స్ అనేది ఈ కోర్స్ వల్ల మీకు 100% వస్తుంది. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.